फोटो फोटो मीटिंग बस स्टैंड एदुरुगा वस्ते వైఎస్ఆర్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు మన ఆదోని నియోజకవర్గంలో సాంసరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్సీ బసవరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు, అలాగే ఇక్కడ తోటి కౌన్సిలర్లు, అలాగే కౌన్సిల్ సోదరులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ ప్రభుత్వము చేసినటువంటి అరాచకాలైతేనేమి, వాళ్ళ ప్రజలకు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే అందించిందో మరి దాని వ్యతిరేకంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వము మన ఏమైతే తీర్మానాలు చేసుకుని వాళ్ళు ఈ హాస్పిటల్ను ప్రైవేటీకరణం చేస్తున్నారు కాబట్టి దాన్ని మన వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు, అలాగే సాంసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ ఈరోజు ప్రారంభించబడింది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజలకు ఆరోగ్యం ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పే విషయంతో ఎప్పుడైతే సీఎం గా అయినాడో ఇమ్మీడియట్ గా ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ కావాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన ఘనత ఎక్కడ లేని ఘనత మన వైఎస్ జగన్మోహన్ గారు దక్కింది. ఆ రోజుల్లో దురదృష్టవశాత్తు మన 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హాస్పిటల్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక నిశ్చయంతో ప్రజలకు ఉపయోగపడకూడదు, ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కూడా ప్రజలకు ఉపయోగపడకుండా వాళ్ళకి దరఖాస్తు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ప్రజలు కూడా చాలా మంది మాకు ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనే బాగుంటుందని చెప్పి ఈరోజు కోటి సంతకాల సేకరణతో ప్రజల్లోకి మేము పోతున్నాం. దాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ముందుంది ఈ స్పందన చాలా బాగుంది. ఎందుకంటే వాస్తవాలు గమనించారు ప్రజలు కూడా. ఈరోజు ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని వేల కోట్లు ఈరోజు భాగాలు ఉన్నాయో ఒకసారి మనమంతా చూడాలా. అదే ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉంటే మన ఆరోగ్యశ్రీ అనేది ఆ బకాయిలు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి హాస్పిటల్ చూపించుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా ఉపయోగపడుతుందని చెప్పి మన రాబో రోజుల్లో కూడా ఈ యొక్క కోటి సంతకాల సేకరణ ప్రజలకు తీసుకుపోయి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని ముందుండి జయప్రదం చేయాలని చెప్పి ఈ నియోజక ప్రజలకైతేనేమి, నాయకులకైతేనేమి మేము పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాం.